హాయ్ అండి, సింపుల్గా బగారా రైస్ గోంగూర పులిహోర ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను. పాన్లో నెయ్యి వేసుకొని బిర్యానీ సామాన్లు వేసి ఆనియన్స్, మిర్చి, టమోటా, కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై అయ్యే విధంగా మంచి రెసిపీ తయారు చేసుకోవాలి. వేగేటప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక కామెంట్ ఇవ్వండి. కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాసులు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యంలో సరిపడ ఉప్పు వేయాలి. కుక్కర్ను గ్యాస్ మీద పెట్టి మనం ముందుగా తయారు చేసుకున్న రెసిపీని కుక్కర్లో కలిపి బాగా మిక్స్ అయ్యే విధంగా చూసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ని గ్యాస్ మీదే ఉంచాలి. 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనం కోరుకున్న బగారా రైస్ వేడివేడిగా రెడీ అయిపోయింది. గోంగూర పులిహోర కోసం గోంగూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్, కొద్దిగా అల్లం పేస్టు, పసుపు, సరిపడ ఉప్పు మొత్తం కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చే విధంగా గ్యాస్ మీద ఉంచాలి. అన్నట్టు మా వీడియోని లైక్ చేయడం మర్చిపోతే 3 విజిల్స్ కంప్లీట్ అయిన వెంటనే గోంగూర చల్లారిన తర్వాత వాటర్ తీసేసి ఉట్టి గోంగూర వరకే మిక్సీకి పట్టుకోవాలి. సరిపడు ఉప్పు వేసుకోవాలి సుమా, మర్చిపోతారు. ఇప్పుడు మనకి కావాల్సిన గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. వేడివేడిగా బగారా రైస్ విత్ గోంగూర పులిహోర అద్భుతం.